దీనమ్మ 42 ఏళ్ళు వచ్చిన త్రిష గారు ఇంత యంగ్ గా ఫిట్ గా ఉండడానికి సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలని ఉందా? అయితే ఫస్ట్ ఫాలో కొట్టమ్మా. అప్పుడెప్పుడో వర్షన్ సినిమా నుంచి చూస్తున్నాను త్రిష గారు ఏజ్ తగ్గుతున్నారు కానీ పెరగట్లేదు. దీనికి కారణం ఏంటో తెలుసా? Health tip, balanced eating, good food. ఎస్, బ్యాలెన్స్డ్ ఈటింగ్ అంటే ఏంటో చెప్తాను కానీ ఫస్ట్ అయితే ఇక్కడ త్రిష గారి అభిమానులు ఎంతమంది చూస్తున్నారో ఒక లైక్ అయితే గట్టి చేయండి. నువ్వు ఏ ఫుడ్ అయినా తినబ్బా, కాకపోతే లిమిట్ లో పోర్షన్ కంట్రోల్ చేస్తూ పద్ధతిగా తినడాన్ని బ్యాలెన్స్డ్ ఈటింగ్ అంటారు. వీళ్ళు తినే ఫుడ్ కామన్ పీపుల్ తినే ఫుడ్ దానికన్నా కొంచెం వెరైటీగా ఉంటది. అంటే వీళ్ళు యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ ఎక్కువ తింటారు కాబట్టి ఇంత యంగ్ గా కనిపిస్తారు అనమాట. అంటే యాంటీ ఏజింగ్ అంటారు. ఆ యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్ ఏంటో చెప్తాను, దగ్గర రా. ఫస్ట్ అయితే వీడియో సేవ్ చేసి నీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయి. నేను పర్సనల్ గా నా డైట్ లో డైలీ ఇంక్లూడ్ చేసుకునే యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ ఏంటంటే నెంబర్ 1 స్పినాచ్ అనమాట. దీంట్లో హైయెస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. నెంబర్ 2 క్యారెట్స్ అండ్ వాల్నట్స్. ఈ 3 అయితే నేను నా డైట్ లో ఎంజాయ్ చేస్తాను. త్రిష గారిలా చాలా మంది అమ్మాయిలకి యంగ్ గా మంచి ఫిజిక్ మెయింటైన్ చేయాలి, అబ్బాయిలకి కూడా మహేష్ బాబు గారిలా కనిపించాలని ఉంటది. బట్ వాళ్ళకి కామన్ పీపుల్ కు ఉన్న చిన్న తేడా ఏంటో తెలుసా నేను అబ్జర్వ్ చేసింది? వాళ్ళు దాన్ని లైఫ్ లాంగ్ ఫాలో అవుతారు. ఆ డైట్ ని వాళ్ళ భాగం చేసుకుంటారు వాళ్ళ లైఫ్ లో. కాకపోతే మన వాళ్ళు ఏం చేస్తారు, 3 నెలలు చేస్తారు, 6 నెలలు చేస్తారు, మళ్ళీ ఆపేస్తారు. డైట్ అంటే చాలా మంది మనకి నచ్చని ఫుడ్ తినడం అనుకుంటారు. బట్ నచ్చింది ఎంజాయ్ చేస్తూ తినడమే డైట్. నువ్వు కూడా యంగ్ గా ఫిట్ గా మెయింటైన్ చేయాలనుకుంటున్నావా? దానికి నేను రాసిన డైట్ బుక్ 7 years ఎక్స్పీరియన్స్ తో యాంటీ ఏజింగ్ ఫుడ్స్ అన్ని కూడా ఇంక్లూడ్ చేసి దాంట్లో రాశాను. మీ ట్రాన్స్ఫర్మేషన్ లో నా హెల్ప్ ఏమైనా కావాలనుకుంటే మాత్రం 1-on-1 ఆన్లైన్ కోచింగ్ కి అప్లై చేయండి. ఎవరైతే సీరియస్ గా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళతో మాత్రమే వర్క్ చేస్తాను. జిమ్ అయినా డైట్ అయినా ఇప్పుడిప్పుడే మొదలు పెడుతున్న బిగినర్స్ కి నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఒక్కసారి దీంట్లో దిగితే లైఫ్ లాంగ్ చేయాల్సిందే. కాబట్టి దిగే ముందే ఒకసారి ఆలోచించుకో.